హలో నమస్తే అండి అందరికీ. దిస్ ఈజ్ సత్యాసిస్ కలెక్షన్స్. రీసెంట్గా మన దాంట్లో ఒక కొరియర్ సర్వీస్ కొంచెం ఇష్యూస్ అయినాయి. డెఫినెట్గా ఫుల్గా చూడండి, బికాజ్ చాలామంది కస్టమర్స్కి ఇది ఉపయోగపడుతుంది. కస్టమర్స్ అంటారు ఫాస్ట్గా ఐటెం కావాలండి, ఐటెం కావాలి అని అంటారు. బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి మేడం, ఒకసారి అందుకే చూడండి. రీసెంట్గా ఒక మేడం ఏంటంటే బేబీ కటాస్ బుక్ చేసుకున్నారనమాట. వాళ్ళ బాబుది కెడిల్ ఫంక్షన్ ఉందని చెప్పి బుక్ చేసుకుంటే మేడం అన్నారు ఫాస్ట్గా కావాలండి, సో మీరు 24 to 48 అవర్స్లో ఏదో ఒక డెలివరీ ఉంటుంది కదా వేసేయండి అని అంటే ఒక ప్రైవేట్ కొరియర్ సర్వీస్ చూస్ చేసి మేడం వాళ్ళకి లాస్ట్ థర్స్డే వేసామన్నమాట. బట్ యాక్చువల్గా ఏంటంటే ఏ కస్టమర్ అయినా మాకు ఆర్డర్ చెప్పినప్పుడు ఆర్డర్ కరెక్ట్గా కన్ఫర్మ్ చేసి ఆ రోజు డిస్పాచ్ చేసి ట్రాక్ ఐడి అనేది సెండ్ చేసేస్తాం. ఈ కొరియర్ సర్వీస్ మేడం అని చెప్పేసి మరి డిక్లేర్ చేస్తామన్నమాట. సో ఈ మేడం వాళ్ళది ప్రైవేట్ సర్వీస్ కదా, వేసిన తర్వాత నేను లాస్ట్ వీక్ థర్స్డే వేసానండి. మేడం అన్నారు మండే ఇట్లా ఫంక్షన్ మేడం అని అంటే సరే ఓకే అనుకున్నాం. ఫ్రైడే అయిపోయింది, సాటర్డే అయిపోయింది. నేనేమనుకున్నా అంటే 24 to 48 అవర్స్లో వెళ్ళిపోతుంది కదా. ఏపీ తెలంగాణ అయితే 24 to 48 అవర్స్, లేదు అని అనుకుంటే అదర్ స్టేట్ అయితే 3 to 4 డేస్ కదా అని చెప్పి. సో సాటర్డే వెళ్ళిపోతుంది థర్స్డే వేసిన పార్సిల్ అనుకున్నా. కరెక్ట్గా సాటర్డే ఈవినింగ్ మేడం మెసేజ్ పెట్టి మేడం అంటున్నారు ఇట్లా సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది కానీ మేడం నేను రిసీవ్ చేసుకోలేదండి పార్సిల్ అంటే. అదేంటబ్బా ఎక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పి మొత్తం చెక్అవుట్ చేసి లోకల్ వాళ్ళందరినీ కనుక్కుంటే లేదు మేడం ఇక్కడ వెళ్ళిపోయిందని చూపిస్తుంది, ఒకసారి మీరు కూడా చూడండి వెబ్సైట్ అని అంటే వెబ్సైట్లో చూస్తే కస్టమర్కి వెళ్ళిపోయిందని చూపిస్తుంది, కానీ కస్టమర్ ఏమో రిసీవ్ అవ్వలేదు అంటున్నారు. సరే కదా అని చెప్పేసి మొత్తం వాళ్ళ ఏరియా పోస్ట్ డెలివరీస్ వీళ్ళన్నీ చూస్తూ ఉంటే కస్టమర్ వాడు డెలివరీ ఇవ్వలేదు, బట్ పార్సిల్ మాత్రం వెళ్ళిపోయింది, వాళ్ళ ఏరియా వెళ్ళిపోయింది, వాడి దగ్గర ఉంచేసుకున్నాడు అనమాట. వెంటనే కంప్లైంట్ రేస్ చేసాము. అంటే వాడి దగ్గర ఎట్లా ఉంచేసుకున్నాను అనేది ఎలా తెలిసానంటే ఈ లోపల కస్టమర్ మాకు కొంచెం పెడుతూ ఉంటారు కదా, మేడం రిఫండ్ చేసేయండి అంటుంటే మేడం కొంచెం పేషెన్స్తో ఉండండి, ఐటెం ఎక్కడుందో నాకు కూడా తెలియదు కదా, బట్ నాకైతే ఇక్కడ చూపించేస్తుంది మీ ఏరియాకి వచ్చేసింది రిసీవ్ అయిపోయిందని చూపిస్తుంది, బట్ నాకు కూడా తెలియదు కదా, కొంచెం పేషెన్స్ ఉండండి చూద్దాము, ఒక్కసారి మీ ఏరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీ ఏరియా లోకల్ సర్వీస్ ఉంటుంది కదా వేసాం కదా ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి మేడం అని అంటే మేడం వాళ్ళది యాక్చువల్గా మనకి సోమవారం అని చెప్పారు కదా. మేడం అన్నారు మేడం ఇట్లా ఏమనుకోకండి కొంచెం త్వరగా చెప్పాము, యాక్చువల్గా అయితే వెన్స్డే అని. సో వెన్స్డే వరకు కూడా వెళ్ళలేదండి. వెళ్ళలేకపోయేసరికి వెన్స్డే 12 o'clockకి బాబుది ఫంక్షన్, అప్పటివరకు వెళ్ళకపోతే 11 o'clockకి వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేసి చూస్తే అక్కడ పార్సిల్ ఉందన్నమాట. అది తీసుకున్నారు ఎప్పుడు ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేడం చెప్తున్నారు మేడం నేను తీసుకున్నాను, ఐటెం చాలా బాగుందని చెప్పి ఫ్యామిలీ అందరూ కూడా గోల్డా అని అడుగుతున్నారు, బేబీ కటాస్ థ్యాంక్ యూ సో మచ్ అని నేనంటే థ్యాంక్ గాడ్ అనుకున్నా. ఇమీడియట్గా డెలివరీ బాయ్ మీద యాక్షన్ తీసుకున్నాము. సో అట్లా జరిగింది. ఇప్పటికే మీరు చాలా లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ మేడం, బట్ కొంచెం పేషెన్స్ అనమాట. ఇదంతా విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.